ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ప్రణవానంద ప్రభుజీ, నమస్కారం అండి. హరే కృష్ణ. ప్రభుజీ, కొంతమందిని మనం చూస్తాం కదా, గతంలో ఏమైనా చెడు చేసి తర్వాత మంచిగా మారుతారు, తెలుసుకుంటారు ఇది మనం తప్పు చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని చెప్పి మంచి మార్గంలో వెళ్తారు. అలా వాళ్ళు మంచి మార్గంలో వెళ్తున్న క్రమంలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళని పోక్ చేస్తూ ఉంటారు. ఆ రోజు నువ్వు అలా చేసావు, అప్పుడు నువ్వు అలా ఉన్నావు, నీ బుద్ధి అలాంటిది, నువ్వు అలాంటి మనిషివి, ఇలాంటి మనిషిని. అది చాలా డిస్టర్బ్ చేస్తుంది కొంతమందిని. వీళ్ళు ఇప్పుడు మంచిగా మారి మనం ఇంత చక్కగా ఉన్నాము, చెడుతనాన్ని వదిలేసాము, పాత జీవితాన్ని వదిలేసాము, కొత్తగా వెళ్తున్నాము, అయినా ఆ పాతవన్నీ గుర్తు చేసి ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిని మేము ఎలా అధిగమించాలి, ఆలోచనల్ని, ఇలాంటి వ్యక్తుల నుంచి మేము ఎలా దూరంగా ఉండాలి అని కొంతమంది ప్రశ్న. మీకు ఇంగ్లీష్ లో ఒక విషయం చెప్తాను. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్ అండ్ ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్ అంటారు. భగవంతుడి యొక్క దృష్టిలో ఈ విషయాన్ని ఏమంటారో తెలుసా అండి? భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విషయాన్ని చెప్తాను. అపిచేత్సు దురాచారో భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్య. ఆయన ఏమంటారో తెలుసా? అపిచేత్సు దురాచారం అంటే ఎంత పాపాత్ముడైనా అవ్వనివ్వండి, కానీ ఒకసారి త్రికరణ శుద్ధిగా నేను చేసింది తప్పు తెలుసుకున్నాను కృష్ణ, నేను ఇక పైన ఈ పని చెయ్యను అని మారితే, అపిచేత్సు దురాచారం అంటే ఎంత పెద్ద పాపాత్ముడైనా పర్వాలేదు, భజతే మాం అనన్యభాగ్, తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఎవరైతే కృష్ణుడిని భజిస్తారో అంటే ఆయన ఆరాధన చేస్తారో, సాధురేవ సమంతవ్య, ఆయనని సాధువుగా చూడాలి. నేను ఆయనని సాధువుగా చూస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడే ఆయనని మంచివాడుగా చూస్తే మనం మాత్రం నువ్వు ఆ రోజు ఇలా చేసావు, నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడావు, నీకుండే అలవాట్లు నాకు తెలియదా, నువ్వు అప్పుడు ఏం చేసావు అని అంటే భగవంతుడి యొక్క భక్తుల పట్ల అపరాధం చేసిన వాళ్ళం. కాబట్టి ఎప్పుడు కూడా అండి, ఒకళ్ళు మారి మంచి మార్గంలో వెళ్తున్నారు అని అన్నప్పుడు, నీకు ఆ అలవాటు ఉండేది, నీకు ఈ అలవాటు ఉండేది, నువ్వు అలా మాట్లాడేవాడివి, ఇప్పుడు ఏదో సాధువుగా మాట్లాడుతున్నావు అని మనకు అనడానికి వీల్లేదండి. ఎందుకంటే ఇది భగవంతుడు చేసిన నియామకం. ఒకసారి ఒకళ్ళు మారారు అని అంటే ఆయనని ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అలానే చూడాలి అని చెప్తారన్నమాట. మీకు శాస్త్రం నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ధ్రువుడు గురించి మీరు వినే ఉంటారు కదా. చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు. వాళ్ళ పిన్న తల్లి ఆయన్ని మాటలు అంటది అనమాట. నువ్వు మీ తండ్రి గారి ఒళ్ళో కూర్చునే అర్హత లేదు, ఎందుకంటే నువ్వు నా కడుపులోంచి పుట్టలేదు అని కొద్దిగా తిడుతుంది అనమాట. ధ్రువుడు అప్పుడు భక్తుడు కాదండి, కానీ అరణ్యానికి వెళ్ళి భగవద్భక్తుడిగా మారి భగవంతుడి అనుగ్రహాన్ని పొందాక ఆ అపరాధం ఎప్పుడైతే భక్తుడు కాకముందు చేసిన అపరాధం కూడా ఇప్పుడు ఆవిడ అరణ్యంలో ఉండే మంటలలో కాలిపోతుంది అన్నమాట. ఎందుకు అనంటే భగవద్భక్తుల పట్ల చేసిన అపరాధం. అప్పటికి భక్తుడు కాదు, ఫ్యూచర్ లో భక్తుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎవరు ఫ్యూచర్ లో భక్తుడు అయిపోతారో మనకేం తెలుసు. ప్లస్ ఇంకో విషయం ఏంటో తెలుసా, భగవంతుడే వాళ్ళని సాధువుగా చూసినప్పుడు మనం వాళ్ళని ఏమన్నా అనుకోండి, డైరెక్ట్ గా భగవంతుడి యొక్క మనసుని నొప్పించిన వాళ్ళం అవుతాం. మీకు ఒక విషయం చెప్తారు, సైన్స్ లో కొన్ని ఇయర్స్ తర్వాత మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ మారిపోతుంది అని చెప్తారు. మనం వినే ఉంటారు, 7 years కో ఎన్నో ఇయర్స్ కో మారిపోతుంది అని చెప్తారు. కాబట్టి మన భౌతికంగా చూస్తేనే మనం మొత్తం మారిపోతూ ఉంటాం. చిన్నగా ఉన్నప్పుడల్లా పెద్దగా వాళ్ళగా ఉన్నాం, మొత్తం మారిపోతుంది. అలా ఒక వ్యక్తి మారినప్పుడు, త్రికరణ శుద్ధిగా మనసు మారిపోయినప్పుడు, మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం చెప్పండి. కానీ అన్నిటికంటే చెడు విషయం ఏంటి అని అంటే, ఎవరైనా మంచిగా మారి ధార్మికంగా వెళ్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు కాలు బట్టి లాగేస్తూ ఉంటారు అనమాట. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇప్పుడు ఇలా ఏదో యాక్టింగ్ చేస్తున్నావు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు అనకూడదండి, అది మనకి మంచిది కాదు. ఎందుకంటే ఒకళ్ళు మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎంత తోడ్పడితే మనకంత మంచిది. వాళ్ళ కృప మన పైన కూడా వస్తుంది. ఎంతో తెలుసా అండి, ఒకళ్ళు చెప్తారు, శాస్త్రంలో ఒక మాట ఉంది, మన ఇంట్లో కానీ మన వంశంలో కానీ ఎవరైనా భగవంతుడి యొక్క భక్తుడు ఉన్నాడు అని అంటే 21 తరాలు తరిస్తారట. 21 తరాలు సరే తరిస్తారట. ఇంకొక ఆచార్యులు ఏం చెప్తారో తెలుసా అండి,
21 తరాలు అనంటే 21 జన్మల తల్లిదండ్రులు తరిస్తారు అని చెప్తారు. కాబట్టి ఒక భక్తుడి యొక్క సాంగత్యం, ఒకరు మంచిగా ధార్మికంగా వెళ్తున్నారు అనే వాళ్ళు మనతో ఉండటమే చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మారారు, మంచి మార్గంలో వెళ్తున్నారు అనంటే వాళ్ళని ఎప్పుడు మనం నిందించకూడదు. వీలున్నంత సహాయం చేయాలి వాళ్ళకి, కానీ నింద మాత్రం ఎప్పుడు చేయకూడదు. కాబట్టి భగవంతుడు ఏం చేశాము దానికంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అనే విషయం పరిగణలోకి తీసుకుంటాడు. అపిచేత్ సుధరాచారో భజతే మామన్యవ సాధురేవ సమంతవ్య. సాధువుగా స్వామి మనల్ని చూసినప్పుడు మనం కూడా వాళ్ళని అలానే చూడాలి. అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్ అండ్ ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు తెలియక చేసాము తప్పు, అసలు అది మేము ఊహించలేదు ఇలా జరుగుతుందని, అంత పెద్ద తప్పు జరిగిపోతుందని. తెలియక చేసాం కదా, అది కూడా పెద్ద పాపమా అని అడుగుతూ ఉంటారు ప్రభుజీ. మీరు ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేసేసారు, ట్రాఫిక్ పోలీస్ వచ్చి మిమ్మల్ని పట్టుకొని ఫైన్ ఇవ్వండి అన్నారు. అయ్యో నాకు తెలియదండి రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడం తప్పని అని అంటే, ఓ తెలియదా, పర్వాలేదు వెళ్ళిపోండి అని అంటారా అండి? రూల్ అంతే. తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే, అంతేనా? ఎవరైనా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మర్డర్ చేసేసి పోలీసులు వచ్చాక, అయ్యా నాకు తెలియదు అయ్యా మర్డర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా తప్పు అని అంటే మనం వదిలేయగలుగుతామా? తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే అవుతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఏంటి మన శాస్త్రం చెప్పేది, ఏంటి తప్పు, ఏంటి చెడు, ఏంటి ధర్మం. ఇంకొక విషయం చెప్తాను. మొన్న మేము ముంబైలో ఉన్నప్పుడు జేజే మెడికల్ కాలేజ్ అని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మెడికల్ కాలేజెస్ ఇన్ మహారాష్ట్ర, అక్కడికి మమ్మల్ని క్లాస్ ఇవ్వడానికి పిలిచారనమాట. అయితే అందరు మెడికల్ స్టూడెంట్స్ తో మాట్లాడేసి నేను తిరిగి వస్తున్నాను. ఒకళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసి, ప్రభుజీ నాకు వయసు ఇప్పుడు 21 సంవత్సరాలు, నేను భగవద్గీత కొనుక్కున్నాను, చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా చుట్టాలందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చదవకూడదు భగవద్గీత, చదివితే వాటిని పాటించాల్సి వస్తుంది, పాటించకపోతే తప్పు అవుతుంది, అందుకు చదవకు అని చెప్పారు. అయితే నేను అన్నాను, ఎలా చెప్పానంటే ఇది, అయ్యా నువ్వు ఏంటి కాన్స్టిట్యూషన్ తెలుసుకోకు, ఏంటి రూల్స్ తెలుసుకోకుండా చేసేయకపోతే నీకు తప్పు రాదు అన్నట్టుగా ఉంది ఈ విషయం. ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం చెప్పండి. అలా చెప్పండి, తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే కదండి. ఇంకా తెలుసుకుంటే వాడు మారుతారు మంచి జనాలకండి. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే, మీరు చూసారా ఎప్పుడైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ మత గ్రంథానికి చాలా ముఖ్యత్వాన్ని ఇస్తారు. క్రిస్టియన్స్ అనుకోండి, వాళ్ళకి బైబిల్ అంటే చాలా ముఖ్యం. ఎవరైనా బైబిల్ నమ్మని క్రిస్టియన్ చూసారా? ఖురాన్ నమ్మని ముస్లింలు చూసారా? కానీ భగవద్గీత నమ్మని హిందువులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడతారు, కానీ భగవద్గీత నమ్మమండి, మేము భాగవతం నమ్మమండి, ఇదండి ఎవరు. కానీ ఒక్కసారి మనం శాస్త్రాన్ని నమ్మనప్పుడు మనం ఆ ధర్మానికి చెందిన వాళ్ళం ఎలా అవుతాం చెప్పండి అసలు? ఎందుకంటే ఆ ధర్మానికి ఆధారమే ఆ శాస్త్రం. కాబట్టి మనం భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. మన పూర్వీకులు అంత కష్టపడి మనకి శాస్త్రాలు అందించినప్పుడు అధ్యయనం చేయకపోతే, వాటిపైన నమ్మకం లేను అన్నప్పుడు మా అందరు ఆచార్యులు చెప్పింది ఒకటే విషయం అండి, భగవంతుడి పైన నమ్మకం అంటే ఏంటి అని అంటే, శాస్త్రం పైన నమ్మకమే భగవంతుడి పైన నమ్మకం. శాస్త్రాన్ని నమ్మను, భగవంతుని నమ్ముతాను అని అంటే, సారీ సార్, దట్ ఈస్ నాట్ రియల్ ఫెయిత్. కాబట్టి శాస్త్రాన్ని నమ్మాలి. శాస్త్రంలో అన్నీ కూడా, భగవద్గీతలో మొత్తం నిజంగా చెప్పాలంటే అండి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీకేమవుతుంది, ఏంటి జీవితం యొక్క లక్ష్యం, నీకు జీవితం ఎందుకు ఇచ్చింది, అసలు నువ్వెవరు, భగవంతుడు ఎవరు, భగవంతుని చేరుకునేది ఏంటి, అన్నీ కూడా భగవద్గీతలో ఇచ్చింది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అధ్యయనం చేసి మనం మారితే చిన్న చిన్న అడుగులండి. ఇప్పుడు చూడండి, చాలా మందికి భయం ఏంటో తెలుసు, నా జీవితం మొత్తం మారిపోవాలేమో ఇప్పుడు భగవద్గీత చదివితే, అంత ట్రాన్స్ఫర్మేషన్ కి భయపడుతూ ఉంటారు. కానీ నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, అన్ని విషయాలు తెలుసుకోండి, చిన్న చిన్న అడుగులు వేయండి, ధర్మం వైపు నడువులు వేస్తూ ఉండండి. ఆ భగవంతుడి యొక్క కృప తప్పకుండా లభిస్తుంది. ఒక రోజు మంచిగా ధార్మికంగా మనం జీవనం చేసే శక్తి భగవంతుడు ఇస్తాడు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓపిక ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ శ్రద్ధ శాస్త్రం పట్ల మనకు ఉండాలి. చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ.